చాలా ఇష్టమైన వచనం, అది నాకు కూడా చాలా ఇష్టమైన వచనం. హెబ్రీ పత్రిక 13:5. Second portion of that verse. ఆ వచనంలో రెండో భాగం, For he hath said, I will never leave you nor forsake you. నేను నిన్ను ఎన్నడూను విడువను ఎడబాయునని ఆయనే చెప్పెను కదా. ఆయనే చెప్పిన, that is the emphasis there. For he hath said. కాబట్టి ఆయనే చెప్పెనని For నొక్కి he hath చెప్తున్నాడు. said, I will never leave you nor forsake you. చూడండి, ఆయనే నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయునని ఆయనే చెప్పాడు. And that God is in my heart. చూడండి, ఆ దేవుడు నా హృదయంలో ఉన్నాడు. He is the faithful one ఆయన నమ్మదగినవాడు, who gives promises and also fulfills them. ఆయన వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చేవాడు. That is why I have no fear of death. అందుకనే నాకు మరణ భయం లేదు. When the death comes, మరణం వచ్చినప్పుడు that will only hasten me to be in the presence of the Lord. ఆ మరణము దేవుని సన్నిధిలోకి వెళ్లే దాని కొరకే నన్ను Death త్వరపెట్టేది. is only a doorstep to enter into the glory of God. చూడండి, ఈ మరణం అనేది దేవుని మహిమలోనో ప్రవేశించడానికై కేవలం తలుపు ద్వారం మాత్రమే. That is why I kept in the 5th verse అందుకని పాటలో 5వ చరణంలో రాశాను, what I believe and what I want to practice very sincerely. నేను నమ్మేది ఎంతో యథార్థంగా నేను పాటించాలని కోరేది. నా మట్టుకైతే ప్రభు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఎంతో లాభం, క్రీస్తుతో నుండా నాకు ఎంతో మేలు. 5వ చరణము, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఎంతో లాభం, క్రీస్తుతో నుండ నాకెంతో మేలు. How many of us can say this? అలా ఎందరం ఈ మాట చెప్పగలం? చావైతే నాకు ఎంతో లాభం. చావైతే నాకెంతో లాభం అని Can we say that? అని చెప్పగలుగుతామా? We have to say that మనం అట్లా చెప్పగలగాలి. because that will hasten us to be in the presence of the Lord. ఎంచేతంటే దేవుని సన్నిధిలో ఉండడానికై అది మనం త్వరపడుతుంది. That is not a suicidal desire. అంటే ఇదేదో ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆశ కాదు. Paul also expresses his desire to be with the Lord. We find in 2 Corinthians chapter 5 in the beginning of the verses. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాల్లో అపొస్తలుడైన పౌలు కూడా నేను వెడలిపోయి ప్రభుతో ఉండాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాను అంటాడు. Again and again in various ways he expresses, when will I go to be with him? ఆయన మరలా మనం గమనిస్తాం, నేను ఎప్పుడు వెళ్తాను ప్రభుతో ఉంటాననే ఆశను కనబరుస్తుంటాడు. To be with him is far better. ఆయనతో ఉండుట ఎంతో శ్రేష్టమైన సంగతి. So you will have no fear of death. గనుక మరణ భయం అనేది మనకు ఉండదు. Even when you are growing old, మీరు వృద్ధాప్యంలోకి వస్తున్నప్పటికీ no complaints. ఇలాంటి ఫిర్యాదులు ఉండవు. Not able to walk, నడవలేకపోతున్నా, not able to sit properly. సరిగా కూర్చోలేకపోతున్నా, You need the third leg in your hand. మీ చేతిలో మూడో కాలు కర్ర పట్టుకోండి, But have no complaints at all. అంటే ఇంకేం ఫిర్యాదులు ఉండవు అలా ఉన్నా కూడా. Because it is God's doing. అది దేవుడు చేసిన కార్యం. God has his own purposes for every one of us. మళ్ళీ ప్రతి ఒక్కరి నిమిత్తమై దేవుడు తన సొంత ఉద్దేశాలు కలిగి So ఉన్నాడు. whatever happens to us, కాబట్టి మనకి ఏం జరిగినా, that hallelujah part of the last line is my favorite line. హల్లెలూయా పాడదా పాటలో చివరి ఆ వరుస నాకు చాలా ఇష్టమైంది. ఈ జీవిత యాత్రలో ఏమి సంభావించినా, ఆ రాగం లేదు, ఈ జీవిత యాత్రలో ఏమి సంభావించినా మహిమానికే ఓ ప్రభో, ఇది ఏనాది నా ప్రార్థన, మహిమానికే ఓ ప్రభో, ఇది ఏనాది నా ప్రార్థన, ప్రభువా నిన్ను నే కొనియాడేదా. వాట్ ఎవర్ హ్యాపన్స్ టు us, మన జీవితంలో ఏమి జరిగినా కూడా, anything that may happen to us, మనకి ఏదైనా జరిగినా, it may be very serious sickness, అది చాలా తీవ్రమైనటువంటి వ్యాధి కావచ్చు, or it may be a sudden bereavement, లేక అకస్మాత్తుగా జరిగినటువంటి మరి ఇలాంటి there మరణం are a లాంటివి lot కావచ్చు. of pressing situations all over us. మన చుట్టూ కూడా ఎన్నో ఒత్తిడికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. People do not understand us. బహుశా ప్రజలు మన అపార్థం People చేసుకోవచ్చు, may develop slanders against us. మనకు వ్యతిరేకంగా కొండలు చెప్పవచ్చు. In the midst of all such inconvenient, discomfortable situations, చూడండి, ఇలాంటి అనానుకూలమైనటువంటి అసౌఖ్యమైనటువంటి పరిస్థితులన్నిటి మధ్యలో a true child of God will rejoice in the Lord. ఓ నిజమైనటువంటి దేవుని బిడ్డ ప్రభువునందు సంతోషిస్తాడు. And his prayer would be, తన ప్రార్థన ఏమై ఉంటుందంటే, Lord, whatever is happening to me, ప్రభా నాకు ఏమి జరిగినా కూడా through these very things, ఈ సంగతుల ద్వారా my burden and my prayer is that thy name may be glorified. నా భారము, నా ప్రార్థన ఏంటంటే నీ నామం మహిమపరచబడాలి. Thy name may highly be exalted through this situation. ఈ పరిస్థితి